నమస్తే పైన విజిలెన్స్ అట, విజిలెన్స్ ఎంక్వైరీ అట. నమస్తే తెలంగాణ అండ్ తెలంగాణ టుడే, టీ న్యూస్ పైన ఎందుకు ఈ ఎంక్వైరీ అంటే ఎక్కువ యాడ్స్ తీసుకున్నారట గవర్నమెంట్ నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా. తెలంగాణ టుడే, టీ న్యూస్ పైన విజిలెన్స్ గత సర్కార్ హయాంలో సొంత మీడియాకే భారీగా యాడ్స్ ఇచ్చుకున్నాడట. 348 కోట్ల యాడ్స్ పైన ప్రభుత్వం సీరియస్. ప్రకటనల లోగుట్టు విప్పబోతున్న విజిలెన్స్. అప్పట్లో సమాచార శాఖకు కేసీఆర్ ప్రాతినిధ్యం. ఈ కేసులో ఆయన్ను కూడా విచారించే అవకాశం అట. వీళ్ళ మీద విచారించాలి అని అంటే, కేసులు పెట్టాలి అనుకుంటే ప్రతి దాంట్లో అవినీతే కదా. ఏదా ఇందులో లేదు అందులో ఉంది అని అనడానికి వీలేదు, ప్రతి దాంట్లో ఉన్నది. కానీ ఆ కేసులు ఎంతవరకు వస్తున్నాయి, ఏం చేస్తున్నారు అన్నది పాయింట్ ఇక్కడ. ఇగో భూముల మీద కూడా, అందుకే అంటున్నా, భూముల మీద కూడా విజిలెన్స్ చేయాలా. పోయిన భూములన్నీ, కబ్జాకు గురైన భూములన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి, ఏ రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలో ఉన్నాయి, ఆ రియల్ ఎస్టేట్ మాఫియా ఎవరికి బినామీ, వీటి మీద కూడా విజిలెన్స్ అవసరం. ఇగో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమ సొంత మీడియా నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రిక, తెలంగాణ టుడే ఆంగ్ల పత్రిక, టీ న్యూస్ టీవీ ఛానల్కు నిబంధనలకు విరుద్ధంగా 100 కోట్లతో ప్రకటనలు ఇవ్వడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత మీడియా సంస్థలకు 348 కోట్ల 43 లక్షలు వెచ్చించి ప్రకటనలు ఇచ్చిన వైనం పైన విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ అంశంపైన వివిధ పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఇప్పటికే విజిలెన్స్ అధికారులు ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించారు. సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం ఈ తతంగం పైన పలుమార్లు బాహాటంగా విమర్శించారు. పత్రికల సర్క్యులేషన్, టీవీ ఛానళ్ల రేటింగ్ ఆధారంగా టారిఫ్లు లెక్కిస్తారు. బీఆర్ఎస్ హయాంలో సొంత మీడియా కోట్ చేసిన రేటును సమాచార శాఖ అధికారులు ఓకే చేశారు. సమాచార శాఖ రిటైర్డ్ ఆఫీసర్లు కూడా కేసీఆర్ కుటుంబానికి చెందిన తెలంగాణ టుడే ఆంగ్ల దినపత్రిక విషయంలో నిబంధనలు ఉల్లంఘించినట్టుగా తెలిపారు. నిబంధనల ప్రకారం ఓ పత్రిక 18 నెలలు నిరంతరాయంగా ప్రచురితం అవ్వాలి. ఆ తర్వాత ప్రభుత్వ ప్రకటనల జారీకి ఎంపానల్ అవ్వాలి. ఆ తర్వాతే సంబంధిత పత్రికకు ప్రకటనలు ఇవ్వాలి. కానీ తెలంగాణ టుడే ఏర్పాటైన 3 నెలలకే ఆ పత్రికకు యాడ్స్ ఇచ్చారు. ఈ జీవో వెనుక ఉన్నదెవరు, ఫైళ్లపైన సంతకాలు చేసిందెవరు, ఈ విషయంలో సచివాలయ బిజినెస్ రూల్స్ను పాటించారా లేక మౌఖిక ఆదేశాలతోనే కథ నడిపించారా అనే కోణంలో అధికారులు దృష్టి సారించారు. శని ఆదివారాలు సెలవు రోజులు కావడంతో సోమవారం నుంచి విజిలెన్స్ బృందాలు ఈ వ్యవహారం పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టబోతున్నాయట. 350 కోట్ల యాడ్స్ ఆయన ఛానళ్ళకి, ఆయన పేపర్లకి ఇచ్చుకున్నాయట. పోనీ ఇన్ని కోట్లు ఇచ్చుకున్నారు నమస్తే తెలంగాణలో ఉన్న ఉద్యోగస్తులకు కానీ, టీ న్యూస్లో ఉన్న జర్నలిస్టులకు కానీ, ఏనాడన వాళ్ళ జీతాలు పెంచి వాళ్ళ జీవితాలని కాపాడిన బతుకుల మనుషుల వీళ్ళు. టీ న్యూస్లో ఉన్న ఎంప్లాయీస్ అయితే బయటకు వచ్చి, పాప మాకు బాత్రూమ్లు కూడా లేవా పోవడానికి, అంత దారుణంగా ఉంది ఆఫీస్ తయారైంది, మా జీతాలు పెంచలేరు సరికదా, కనీసం మాకు సౌకర్యాలు కూడా లేవు ఇక్కడ అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు. మరి 350 కోట్లు ఎవరి జేబులోకి పోయినాయి, ఎవడు తిన్నాడు?